హలో హాయ్ దిస్ ఈస్ డాక్టర్ గోపాల్ రెడ్డి. మిత్రులారా, గ్రూప్ 2కి సంబంధించి రాష్ట్రంలో ఒక స్క్రీన్ ఒకసారి గమనించండి. రాష్ట్రంలో రైతు కుటుంబాల తర్వాత అతిపెద్ద సమూహం నిరుద్యోగ కుటుంబాలు. ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఏం చేయాలి? అదే రకంగా జాబ్ క్యాలెండరు, కొత్త నోటిఫికేషన్లు, ఇప్పుడున్నటువంటి నోటిఫికేషన్, ఈ పరిస్థితులన్నింటిపైన ఒక అవగాహన వీడియోలో తెచ్చుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ఫస్ట్ మనం అందరం గమనించాల్సింది ఏంటంటే, దాదాపు 2022 నుంచి గ్రూప్ 2 పైన నడుస్తోంది. అంటే లాస్ట్ టైం గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి అనేక మంది దీనిపైన ఫోకస్ పెట్టి ఉద్యోగాలు వదిలేసి చాలా ప్రాంతాలు, తామున్న ప్రాంతాల నుంచి దూర ప్రాంతాలకు వెళ్ళి, ఎందుకంటే ఇంట్లో ఉంటే కాస్త డిస్టర్బ్ అవుతుంది, కొంచెం ఫోకస్ పెడదాము, కాంపిటీషన్ ఎక్కువ కదా అని వారంతా చాలా ప్రయత్నాలు చేశారు. అనేకమైనటువంటి గందరగోళాల మధ్య ప్రిలిమ్స్ ముగిసింది, అంతే గందరగోళం మధ్య మెయిన్స్ ముగిసింది. ఆ తర్వాత జరిగినటువంటి అన్ని పరిణామాల వల్ల ఇప్పుడు కోర్టులో బాల్ ఉంది, బంతి ఉంది. రైట్. సో ఇది ఇలా ఉండగానే ప్రభుత్వం నుంచి జాబ్ క్యాలెండర్ ఇస్తున్నట్టు, వాటన్నింటిపైన మేము ఫోకస్ చేస్తున్నట్టు ప్రకటనలు వస్తూ ఉన్నాయి. ఓకే, ఇది పాజిటివ్ సైన్. కానీ నెగిటివ్ మాట ఏమిటి? కోర్టు కేసులో ఉన్న దాని గురించి మనం సాధారణమైన వ్యక్తులమైనటువంటి మనం, కేవలం మనం పౌరులు మాత్రమే ఈ రాష్ట్రంలో, మరి ఎటువంటి అధికారాలు మనకు లేవు. ఇంకా చెప్పాలంటే మనం ఒక రకంగా అనేక రకాలుగా బాధలు పడుతున్నటువంటి వాళ్ళం. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దీనిపైన ఫోకస్ ఎట్లా పెట్టుకోవాలి మనము అన్నది. ఫస్ట్ అందరూ మీరంతా కూడా గుర్తించాల్సింది ఏంటంటే, 3 దశాబ్దాల సుదీర్ఘ పోటీ పరీక్షల అనుభవంతో 2 విషయాలు మీతో మాట్లాడతాను. ఓపికగా ఈ వీడియోను చివరి వరకు మీరు చూడండి. చాలామంది ప్రిపరేషన్ మళ్ళీ తిరిగి ప్రారంభించారు అంతే, కానీ దానిపైన లోతుపాతులు గట్టిగా చదివేటువంటి అవకాశం వాళ్ళకి లభించడం లేదు. కారణం, రోజుకొక వార్త, రోజుకొక ఆందోళన, స్వయంగా మనకి ఇన్బిల్ట్ మనలో ఉన్నటువంటి ఆందోళన, ఇవన్నీ వెరిసి రైట్ ఫోకస్ ఇంకా రావట్లేదని నిర్మోహమాటంగా చెప్పచ్చు. ఇందులో ఎలాంటి సందేహము లేదు. దీనికి తోడు ఏపీపీఎస్సి క్వశ్చన్ పేపర్స్లో చేస్తున్న మాయాజాలం, ఒక రకంగా ఈ పదం వాడచ్చు మనం. కారణం ఏంటంటే, ఒకసారి లెంతీ క్వశ్చన్స్ ఇచ్చేసి ఎక్కడ స్టాండర్డ్ పుస్తకాల్లో కూడా లేని కొన్ని బిట్లు పట్టుకొచ్చి ఒక రకమైనటువంటి భయాందోళన, ప్యానిక్ వచ్చేస్తుంది అభ్యర్థులు. మరోవైపు అన్ని పుస్తకాల్లో దొరికేటువంటి సాధారణ పుస్తకాలు బిట్లు ఇచ్చేసి, మరోవైపు ఈ పరిస్థితుల పైన కూడా నేను ఈ వీడియోలో మాట్లాడబోతాను. అందుకే ఏపీపీఎస్సీ చేసిన మాయ ఏంటి, గత మెయిన్స్లో కటాప్లు దారుణంగా ఎందుకు పడిపోయాయి, ఇక్కడ నేను మంచి ఐ కార్డు కూడా ఇస్తాను. ఆ ఐ కార్డు టచ్ చేస్తే వీడియో మీరు చూస్తారు. ఆ వీడియోలో సమగ్రంగా చర్చించాను. దయచేసి కొత్త ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవారు ఆ వీడియో తప్పనిసరిగా చూడండి. ఇప్పుడు నేను మాట్లాడతాను. ఇప్పుడు రకరకాల సమస్యల మధ్య మన గ్రూప్ 2 ప్రయాణం ప్రారంభమవుతుంది. ఆల్రెడీ ప్రయాణం చేసి చాలా దూరం వచ్చేసి అనిశ్చిత పరిస్థితుల్లో పడిపోయాం. ఒక రకంగా చెప్పాలంటే తీవ్రమైనటువంటి ఆందోళన, నిరాశ కొనసాగుతుంది. ఇలాంటి సమయంలో మళ్ళీ జాబ్ క్యాలెండరు, ప్రకటనలు, మళ్ళీ కొంచెం ఆశావాహ దృక్పథం, ఇదంతా వస్తుంది. నేను అనేది ఏంటంటే, రైతు కుటుంబాల ఆంధ్రప్రదేశ్లో ఎంతో పెద్ద సమూహం. ఆ రైతు కుటుంబాల తర్వాత అతిపెద్ద సమూహం నిరుద్యోగ కుటుంబాల సమూహం. ఇప్పుడు పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి అనేటువంటి భావన చాలా మందిలో వస్తుంది. నాతో కూడా అభ్యర్థులు మాట్లాడుతూ వస్తున్నారు. ఆ విషయాలు, ఆ కాంటెక్స్ట్లో ఈ వీడియో చేస్తున్నాను. ప్రజాస్వామ్య పద్ధరీతిలో, ఇంకా చెప్పంటే ప్రజాస్వామ్య రీతిలో ఒక విజ్ఞాపనమైనటువంటి అంశాన్ని అందరూ కలిసి మీరు ప్రయత్నం చేస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం రాదు. ఎందుకంటే డిలే అయ్యే కొద్దీ చాలా డిలే అవుతా వస్తుంది. ఇది ఒకవైపు. మరోవైపు కూడా మీరు చేయాల్సింది ఏంటంటే, మీ దగ్గర ఉన్నటువంటి పుస్తకాలతోటే, మీ దగ్గర ఆల్రెడీ మీకున్న నాలెడ్జ్ తోటే అట్లీస్ట్ రోజు 2 గంటలు
ఆ తెల్లవారుజామున లేకపోతే మీకు వీలైన సమయంలోన గత ప్రిపరేషన్ని మీరు కంటిన్యూ చేయండి. కొత్త నోటిఫికేషన్‌కి చక్కగా అది ఉపయోగపడుతుంది. వన్స్ ఒక్కసారి సిలబస్‌తో డిటాచ్ అయ్యారనుకోండి, మళ్ళీ మీరు మొదటి నుంచి వచ్చినట్టు ఫ్రెషర్స్ ఏ స్టేజ్‌లో ఉంటారో, మీ సీనియర్స్ కూడా అదే స్టేజ్‌కి పడిపోతారు. కాబట్టి నేను చెప్పే సలహా దయచేసి పాటిస్తారని నేను ఆశిస్తూ ఉన్నా. కాబట్టి ఈ ఈ నిరాశమైనటువంటి పరిస్థితి పోవాలి అంటే అందరిలోనూ రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాలు ఏవైతే ఉన్నాయో, లేదా ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో, వారంతా వారి వారి పద్ధతుల్లో రాజకీయ నాయకత్వానికి ఈ రకమైనటువంటి దృష్టిని, రిక్వెస్ట్‌ని మీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు న్యాయస్థానానికి మరియు ఏపీపీఎస్సీ వాటి జోలికి వెళ్ళబోకండి, వదిలేయండి వాటిని. రాజకీయ నాయకత్వంతోటే మీకు పని అవుతుంది. అవి 2 వ్యవస్థలు కాబట్టి వ్యవస్థలు చేసే పని వ్యవస్థలు చేస్తే దాన్ని వదిలేయండి. ఇప్పుడు ఈ నేపథ్యంలోనే ఎంత కాదనుకున్నా లక్షల మంది చదువుతూ ఉంటారు, కాంపిటీషన్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ కాంపిటీషన్ని అందుకోవాలంటే రైట్ వేలో మీ ప్రిపరేషన్ కొనసాగించాల్సి ఉంటుంది. అందుకే లాస్ట్ టైం ఎగ్జామ్ అయిన వెంటనే నాకు బాగా గుర్తు, మెయిన్స్ అయిన వెంటనే 240, 230, 250 చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. జస్ట్ 3 days తర్వాత ఆ 240, 230, 240 ఎవరైతే చెప్పారో అలా తగ్గుతూ వచ్చింది. కానీ ఎక్కువ మంది కటాఫ్లు, ఇది ఎందుకు ఇప్పుడు చెప్తున్నా అంటే ప్రిపరేషన్ ముందు ఈ విషయాలు మీకు తెలియాలి. ఇలాంటివి నేను అనేకం మీకు చేసి ఉన్నాను లాస్ట్ గ్రూప్ 2లో. అవన్నీ 1 by 1 మీ దృష్టికి తీసుకొస్తాను. అవన్నీ మీరు ఈ ఈ ఈ పొరపాట్లు మీరు చేయకుండా గాన వెళ్ళగలిగితే మ్యాక్సిమం సగం సక్సెస్ వచ్చినట్టు. ఆ సగం సక్సెస్ సబ్జెక్ట్ ద్వారా మీరు తెచ్చుకుందరు. ఆ సబ్జెక్టులో కూడా మీరు విలువైనటువంటి సలహాలు, సూచనలు, ఈ డెమో పీడిఎఫ్ అండ్ టెస్ట్ ఇవన్నీ కూడా తీసుకోవాలంటే మీరు ఆ బెనిఫిట్ కూడా అవుతారు. అవి ఒకసారి పరిశీలించండి, మంచి పీడిఎఫ్స్ మీకు పెడతారు. యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ ఉన్న టెస్ట్లు, ఆల్ కోర్సెస్ డెమో టెస్ట్ అనేది చూడండి. ఇక గ్రూప్ 2 ప్రిపరేషను, దాని విధానాలు అన్నీ రాబోయే వీడియోస్లో రేపటి నుంచి మీకు అన్నీ చెప్తూ వస్తాను. ఓకేనా? సో ఇది శ్రీ మేఘన థింక్ ట్యాంక్. ఈ 2 గుర్తుపెట్టుకొని సరైన వేలో మీరు ప్రిపరేషను సాగిస్తారు. సరే, మీరు నేను చెప్పే విషయం ఏంటంటే ఇక్కడికి ఈ ఈ ఈ వీడియోస్ మీరు ఇక్కడ ఐకార్డ్లో ఉంటుంది కదా, చూసిన తర్వాత మీకు ఐడియా వస్తుంది ఎందుకు అట్లా కటాఫ్లో పడిపోతున్నాయని. ఇవి కూడా పరిశీలించండి. అంతేకాకుండా మీరు వెళ్ళబోయే ముందు ఏమేమి స్టార్ట్ చేయాలి, స్టాండర్డ్ బుక్స్ ఏమిటి, ఎన్ని గంటలు చదవాలా, ఇవన్నీ నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు సపోర్ట్ చేస్తూ వస్తాను. అది వేరే విషయం. ఫస్ట్ ఉన్న పరిస్థితిని మనం కన్సాలిడేట్ చేయాలి. రాజకీయ నాయకత్వం దృష్టికి మీరు మీ పద్ధతుల్లో ఫస్ట్ లోకల్ లీడర్షిప్ నుంచి మొదలుపెట్టండి. ఎమ్మెల్యే స్థాయి నుంచి మొదలుపెట్టి అలా మనకు దగ్గరగా ఉన్న మినిస్టర్స్, ఆ తర్వాత సుప్రీం లీడర్షిప్, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మీరు వెళ్ళాలి. సరైనటువంటి నిర్ణయం వారు తీసుకోగలుగుతారు. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, జాబ్ క్యాలెండర్ అని అనౌన్స్మెంట్ అనేక సార్లు ఇచ్చిన తర్వాత అప్పుడు కూడా మనం కొంత నిరాశలో కొంతమంది ఉంటారు. కొద్దిమంది అప్పుడు వచ్చినప్పుడు చూస్తామంటారు. కొద్దిమంది చాలా సీరియస్గా ఇవేం పట్టించుకోకుండా చదువుతూ ఉంటారు. ఈ అంతమంది అన్ని రకాల లక్షణాలు కలిగిన అభ్యర్థులందరికీ నా సిన్సియర్ రిక్వెస్ట్ అండ్ సజెషన్ ఏంటంటే, సౌండ్ సజెషన్ ఏంటంటే, రోజు 2 గంటలు మీరేమి ఖర్చు పెట్టుకోకండి. మీకున్న ప్రతిభను ఉపయోగించుకోండి. మీ దగ్గర ఉన్న పుస్తకాలే ఫస్ట్ ప్రారంభించండి. అవసరాన్ని బట్టి తర్వాత మీరు మీ వీలుని బట్టి మీరు మళ్ళీ ఏదైనా చేసుకుందరు. కానీ ఇది మాత్రం మీరు మర్చిపోకూడదు. ఈ 2 hours అనేది చాలా ఇంపార్టెంట్. తెల్లవారు 4 to 6 పెట్టుకోండి, అట్లా చేయండి. అట్లాగే ఒక 4 to 5 hours ఒక ఆర్డినరీ ఎంప్లాయ్మెంట్ చూసుకోవడం కూడా చాలా అవసరం. దానివల్ల ఏమవుతుందంటే మైండ్ రిఫ్రెష్ అవుతుంది. ఎప్పుడు పుస్తకాల పైన ఆ ధ్యాస ఉంటే మనకు ఆ మైండ్ కూడా చెడిపోద్ది. కాస్త అట్లా రిఫ్రెష్ అయ్యి బయట వాతావరణంతో ఉంటే బాగా ఉంటారు. అదే కాకుండా ప్రిపరేషన్ కన్సిస్టెన్సీ ఉండాలి, స్థిరత్వంగా మనం ఉండాలి. అప్పుడు మీరు సక్సెస్ అవుతారండి. ఈ సక్సెస్ అవ్వడానికి ఈ సూత్రాలన్నీ మీరు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందన్నమాట. సో ఈ ప్రక్రియ అందుకనే సరైనటువంటి విధంగా మీదైనటువంటి ఒక చిన్న లైన్తోనైనా నోట్స్లో మీకు తయారు చేసుకోవడం చాలా అవసరం. మనం అయితే అన్నీ తయారు చేసి గతంలో ఇచ్చాం, మంచి ప్రొడ్యూస్. ఎప్పుడు మీరు చూసే ఉంటారు, గతంలో ఇచ్చినటువంటివి మనం క్వశ్చన్ పేపర్ వచ్చిన వెంటనే ఇన్ని బిట్లు వచ్చాయని చెప్పగలిగామంటే మనకు ఆ స్టాండర్డ్ బట్టి. ఫస్ట్ పేపర్లో 140+, ఇంకా ఆ తర్వాత కొద్ది తగ్గిన 130 to 140 మధ్య స్టాండ్ అవుట్ అయ్యాయి. సెకండ్ పేపర్ 110+ వచ్చాయి. అందులో కొన్ని ఇండైరెక్ట్ తీసినా మనం ఇప్పుడు పోస్ట్కి కావాల్సినవన్నీ
తెప్పించగలిగామనేది సిన్సియర్గా నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను మిత్రులారా. లాస్ట్ టైం చాలామంది అన్నారు కదా, గురజాడ అప్పారావు మీరు గమనించింటారు. ఆ ట్రెండ్ ఎందుకు చెప్తున్నానంటే మీకు అది రావాలని. చాలామంది గురజాడ అప్పారావు రచనలు రాశారు. నేను లాస్ట్ టైమే చెప్పాను, ఓల్డ్ వీడియోస్లో ఉంటాయి, మీరు చూడండి. అది దేశం అంటే అది ఉంది కదా, మట్టి కాదోయ్ దేశం అంటే మనుషులు, అది దేంటి అన్నారు. నేను వెంటనే ఇది మనకు 71 పైగా తీసుకొచ్చిన పుస్తకం. ఇందులో మీకు అది నేను ఇక్కడ నేరుగా రాస్తున్నట్లుగా పాత బిట్లు అని చెప్పకలేదు, అన్ని బిట్లు మిగతా అన్ని పుస్తకాల్లో ఉంటాయి. నేను చిన్నసరికి చెప్తున్నా అట్లా, ఎందుకంటే లాస్ట్ టైం ఏపీఎస్టీ ఈజీగా వచ్చింది, కానీ కష్టంగా వచ్చి ఇంకా మనం టాప్లో ఉండేవాళ్ళం. అయినప్పటికీ ఈజీగా వచ్చినా మనం సక్సెస్ అయ్యాం, కష్టంగా వచ్చినా ఇంకా అది మనమే ఉంటాం. అందులో అంత గట్టిగా మనం చేయగలిగాము. అందరూ కూడా వర్కౌట్ చేస్తుంటారు, ఇందులో ఎవరిని ఏమీ మనం అనక్కర్లేదు. సో ఇందులో చూడండి, PDF పార్టీ పేజీ నెంబరు 2 చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ పుస్తకం ఉన్న వారితో నేరుగా ఇక్కడ రాసాం చూడండి, గురజాడ అప్పారావు. మీకు కనిపిస్తుందో లేదో కానీ ఇక్కడ కింద ముత్యాల సరాలేంది ఇట్లా. అలాగే మీరు లాస్ట్ టైం ఈ గుర్రం జాషువా గురించి చాలామంది చదివారు. నేను లాస్ట్ టైం అది కూడా చెప్పాను, చాలా వివరాలు అడుగుతాను, పుట్టిన తేదీతో సహా. ఎందుకు అడిగారు? దళిత కవుల్లో నుంచి వచ్చి గొప్పమైనటువంటి స్థానం పొందాడు కాబట్టి వాళ్ళు అడిగారు. ఇందులో కూడా మీరు గమనిస్తారు, ఇందులో నేను మీకు చూపించదలుచుకున్నాను. సో ఇది అంటే ఇట్లాంటి కొత్తమైనటువంటి అంశాలు కూడా మీ దృష్టికి ఎందుకు తీసుకొస్తానంటే ఈ ఐడియా మీకు రావాలి, ఇట్లా కృషి చేసిన వ్యక్తులు ఉన్నారని మీకు తెలియడమే నా ఉద్దేశం మిత్రులారా. అందువల్ల ఇది అందులో మనం తేదీతో సహా ఒకే ఒక్క బిట్టి ఎమ్మెల్సీ వెళ్ళాడు అనేటువంటి లైన్ కూడా చూడండి. ఆయన పద్మభూషణ్ ఎప్పుడు వచ్చింది, ఎమ్మెల్సీకి ఎప్పుడు, అలాగే ఆయన జయంతి ఇట్లా అడిగాడని. అవి నేను దళిత సాహిత్యంలో గుర్రం జాషువా గారిని తీసుకొచ్చి ఆ వివరాలన్నీ ఇక్కడ రాయించాను. ఇక్కడ ఎక్కడో టిక్ పెట్టాను మీకు. ఇదిగోండి PDF పార్టీ మరియు అది పేజ్ నెంబర్ 3 చూడండి, ఇక్కడ అంతా రాసిన గుర్రం జాషువా అని చెప్పి రాసి. అలాగే సింపుల్గా స్టేట్స్ నోట్స్లో నేను మీకు ఏపీ స్టేట్ అండ్ చిన్న పుస్తకం, దీని నుంచి అన్ని బిట్లు వస్తుంటాయి. ఇందులో కఠినమైన 2 వచ్చాయి కదా, పార్టీషన్ కమిటీకి అధ్యక్షుడు ఎవరు, అదొకటేనో ఆంధ్ర రాష్ట్రం తిరుపతి కావాలని రాజధాని కావాలని పోరాట చేసింది. ఇక్కడ గుంటూరు జిల్లాను రాస్తూ ఆచార్య ఎన్జీ గురించి రాస్తూ ఆయన స్థాపించిన కృషికార్ లోక్ పార్టీ, ఆ తర్వాత తిరుపతి కావాలని డిమాండ్ చేసింది, ఇదంతా రాశారు చూడండి గుంటూరు దాంట్లో. అదే రకంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అవుతూ నేను మీకు ఒకటి చూపించాను. అందులో కూడా మీకు నేను ఒకసారి చూపిస్తాను. కుమారస్వామి రాజా పార్టీషన్ సంఘానికి అధ్యక్షుడిగా పనిచేసిన విషయాన్ని కూడా ఇక్కడ నమోదు చేశాం. సో ఈ రకంగా మీరు ఎప్పటికప్పుడు మీరు అది కృషి చేస్తే చాలా బాగా నీట్గా ఉంటుంది. ఇది కూడా ఆంధ్రప్రదేశ్లో మొదటి పేజీలోనే ఉంటుంది చూడండి, విభజన సంఘం పార్టీషన్ కమిటీ అని రాశారు. మిత్రులారా, ఇది ప్రయత్నం అండి. ఈ రకమైన ప్రయత్నాన్ని మీరు సిన్సియర్గా చేసుకుంటూ ఇప్పుడు ఒకవైపు మీరంతా కూడా రాజకీయ నాయకత్వానికి ఒక అవకాశం ఇస్తూ ఇప్పుడు చేస్తేనే అది వస్తుంది. అందరము కూడా ఆ ప్రయత్నాలు చేయాల్సినటువంటి సమయం వచ్చింది. అదే సమయంలో మీరు రోజుకు 2 గంటలైనా 3 గంటలైనా కన్సిస్టెన్సీ స్థిరత్వంగా వెళ్ళాలి అనేది ఫైనల్గా నేను చెప్తున్నటువంటి సారాంశం. ఒక్క సెకండ్ మనం చేసిన ప్రయత్నం మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. లాస్ట్ టైం మనం ఈ రకమైన విజయానికి కారణం ఇదిగోండి, సైన్స్ అండ్ టెక్నాలజీ మెయిన్స్ కోసం. అదే రకంగా మీరు ఇండియన్ హిస్టరీ ఏన్షియంట్ అండ్ మిడివల్ లాస్ట్ టైం 28 బిట్స్ ప్రిలిమినరీలో వచ్చాయి. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఇట్లా కృషి చేసి ఉన్నారు, ఆషామాషి కాదు, ఏదో రకంగా నామకే వాస్తే కాదని చెప్పకూడదనే నా ఉద్దేశం. ఇందులో చూడండి, కాన్స్టిట్యూషన్ చక్కగా నేను అందులో 42వ రాజ్యాంగ సవరణ మినీ రాజ్యాంగంలో ఒక బిట్టు మిస్ అయ్యానంతే. అందులో ఏది వాడు ఇచ్చారు కదా, ఎన్ని షెడ్యూళ్ళు ఎన్ని దానికి, అది కేవలం మనకు డీడీ బస్సు దాంట్లోనే ఉంది, కానీ నేను అది రాయలేదు దీంట్లో ఆ పాయింట్. మిగతావన్నీ వచ్చాయి. ఇది ఇండియన్ ఎకానమీ. లాస్ట్ టైం మీరు నేషనల్ ఇన్కమ్లో ఏవి చేర్చకూడదని అడిగారు, అది కూడా నేను చెప్పున్నాను. అట్లాంటిది సింపుల్ వేలో మీరు కూడా ఇలాగా తయారవ్వాలండి, అయితేనే మీకు ముందుకు వస్తాయి. ఒక స్టేట్ తీసుకుని 9 రకాల సబ్జెక్టులు కలపడం, ఇవన్నీ నేను మీకు చూపిస్తున్న కారణం మీకు ఈ రకంగా మీరు కూడా చేస్తారు, స్ఫూర్తి పొందుతారు అన్నది నా ఉద్దేశం. ఏపీ ఎకానమీ సోషియో ఎకనామిక్ సర్వే నుంచి తీసుకొచ్చి వివిధ శాఖల సమాచారం. అదే రకంగా ఇండియన్ సొసైటీ లాస్ట్ టైం మీరు గమనించారు, ఒక్క బిట్ చాలా పుస్తకాల నుంచి రాలేదు. అప్పుడు 30కి 12 బిట్లు మనం తీసుకొచ్చాను దీని నుంచి. అది కూడా అప్పట్లో ఒక రకమైన సంచలనం. నేను వాడిన దాంట్లో ఎక్కువ అంబేద్కర్ యూనివర్సిటీ పుస్తకాలు, ఓపెన్ యూనివర్సిటీ పుస్తకాలు మంచిగా ఉంటాయి. అవన్నీ నేను మీకు చూపిస్తాను, మీరు అవన్నీ చూసి కూడా రాసుకోవచ్చు మిత్రులారా. మీరు ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఈ ప్రయత్నాలన్నీ మీరు చేసుకొని ముందు ఎక్కడ మనం ఒక్కటే పాయింట్ అండి, మీరు ఏదైనా సరే ఒక పాయింట్ని
ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలా వస్తుంది అనేది మీరు అర్థం చేసుకొని చదవండి. అప్పుడు మీరు మీ అంతకు మీరు ఈజీగా ముందుకు రాగలుగుతారు. సెల్ఫ్ అనాలిసిస్ చేయండి, దృక్కోణంతో ఉండండి, పాజిటివ్గా ఉండండి. ఎప్పుడైనా మనం పరీక్ష రాయక తప్పదు, మనం ఉద్యోగం సాధించాలని ఆ కళ నెరవేర్చుకోక తప్పదు. కాబట్టి వీటన్నిటిని మీరు మనసులో పెట్టుకొని మీరు కొన్ని ప్రయత్నాలు ప్రారంభిస్తారని నేను ఆశిస్తూ, ఆల్ ద వెరీ బెస్ట్, మీ డాక్టర్ గోపాల్.